Next one, for real numbers a and b, if 4a plus I into 3a minus b is equal to b minus 6i. So ఈ రెండు కూడా కాంప్లెక్స్ నెంబర్స్ 4a plus I into 3a minus b is equal to b minus 6i. ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అని చెప్పారు. సో ఈ రెండింటిని మనం రియల్ ఇమాజినరీ పార్ట్స్ కంపేర్ చేసుకుంటే మనకి ఏబీ వాల్యూస్ వచ్చేస్తాయి. ఆ వచ్చినటువంటి ఏబీ వాల్యూస్ని z ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b/4 ఇంటూ i దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే z అనే కాంప్లెక్స్ నెంబర్ వచ్చేస్తుంది. సో మనం ఫైండ్ చేయాల్సింది mod z బై a. సో mod z అంటే ఆ z అనే కాంప్లెక్స్ నెంబర్ యొక్క మోడ్యులస్. ఓకే, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ అండర్ రూట్. ఓకే, సో లెట్ us see this solution. 4a plus I into 3a minus b is equal to b minus 6i. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి కండిషను. ఈ రెండు కూడా ఈక్వల్ ఇచ్చారు. సో మనం ఈక్వేటింగ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్, దట్ మీన్స్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. రియల్ పార్ట్స్ని చూసుకున్నట్లయితే మనకి అంటే ఐ లేకుండా, ఇది ఐ లేదు, 4a ఇక్కడ ఐ లేకుండా మనకి b అనేది ఉంది. 4a ఈజ్ ఈక్వల్ టు b. సో a ఈజ్ ఈక్వల్ టు b/4 అని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇమాజినరీ పార్ట్స్ ఐ పక్కన 3a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఐ పక్కన -6. సో 3a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు -6. ఈ ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ముందుగా b వచ్చేస్తుంది. సో 3 ఇంటూ a అంటే b/4 మైనస్ b ఈజ్ ఈక్వల్ టు -6. సో ఎల్సిఎం తీసుకుందాం. 3b మైనస్, టేక్ ఎల్సిఎం, 4b/4 ఈజ్ ఈక్వల్ టు -6. సో 3b మైనస్ 4b అంటే -b ఈజ్ ఈక్వల్ టు 4 - 6 -24. ఫైనల్గా మైనస్ తీసేస్తే b ఈజ్ ఈక్వల్ 24. మరి ఏ వాల్యూ ఎలా ఉందంటే a ఈజ్ ఈక్వల్ టు b/4. a ఈజ్ ఈక్వల్ టు b/4. సో 24/4. సో a వాల్యూ 6. సో ఫైనల్గా మనకి z అనే కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంది, a ప్లస్ b/4i. a అంటే 6, b/4 అంటే అది కూడా 6. సో b/4 అంటే ఇదే కదా, a అన్న b/4 అన్న రెండు ఒకటే. సో 6 ప్లస్ 6i, ఇది z అనే కాంప్లెక్స్ నెంబర్. మనకి mod z బై a కావాలి. సో mod z, సో ఈ 6ని మనం కామన్ తీసి మనం 1 ప్లస్ i అని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు mod z చూసినట్లయితే 6 అలానే బయట ఉంటుంది. సో ఈ రిమైనింగ్ కాంప్లెక్స్ నెంబర్కి మనం మోడ్ కనుక్కుంటే అయిపోతుంది. సో అందులో రియల్ పార్ట్ 1, ఇమాజినరీ పార్ట్ 1, ఐ కోఎఫిషియంట్. సో 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1. సో టోటల్లీ ఇట్ ఈస్ 6√2. సో దేర్ఫోర్ mod z బై a ఈజ్ ఈక్వల్ టు, mod z అంటే 6√2 బై a అంటే 6 క్యాన్సిల్ అయిపోతే √2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి. ఓకే, థ్యాంక్ యూ.